హైదరాబాద్లో మీర్పేట ఎస్ఐ నాగభూషణం ముడుపుల ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. మీర్పేట పరిధిలో లెనిన్ నగర్లో తన స్థలం కబ్జా అయిందని వచ్చిన బాధితుడిని మద్యం బాటిల్ తెచ్చివ్వాలని ఎస్ఐ నాగభూషణం వేధించాడు. న్యాయం చేయాల్సిన వ్యక్తే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన సమర్పించుకోవాలని ఎస్ఐ వేధిస్తున్నట్టుగా బాధితుడు వాపోతున్నారు. మద్యం బాటిల్ పంపించాలని ఎస్ఐ నాగభూషణం ఫోన్లు చేస్తాడని బాధితుడు అంటున్నాడు. ప్రస్తుతం ఎస్ఐ నాగభూషణం ఆడియో వైరల్గా మారింది. నమస్తే, తిరుపతి నాగభూషణం ఎస్ఐ మాట్లాడు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నావు? సార్ ఇది పిసల్ బండకు వచ్చిన సార్. అవునా సార్ ఒక 2 టీచర్స్ కావాలి, చేయగలుగుతావా? అంటే ఏంటి సార్ అది? టీచర్స్ మందు 2 బాటిళ్ళు. సార్ నేను ఇప్పుడు అందుబాటులో లేను, ఆయన ఎప్పుడు అడగలేరు మీరు. సార్ అర్జెంట్ అవసరం వచ్చింది. సార్ అవుతుందా? సార్ నేను బయట ఉన్నా సార్. పిల్లలు వాళ్ళరా? లేరు సార్. సరే సార్ నమస్తే. హలో నేను మీపేట పేరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పు, ఏదైనా చెప్పింది నాకు ఫోన్ చేసిన. అదే రామ్లంకుల్ మాట్లాడినా అంటే ఏదో రామలంకుల్ లేడు కదా ఇప్పుడు. ఏం సెట్ చేయాలన్నా? ఒకటి చెప్తాడు మీరు మొత్తం మేము గిట్టుకోలేక తయారయ్యారు మొత్తం. నాకు అర్థమైతలేదు. ఏమైనా ఇప్పుడు పిటి కేసు అంటే పిటి కేసు కాదన్నారు. పోనీ ఆయన చెప్తానే ఏదో వాళ్ళు 500 ఇవ్వకంటే అది లేదన్నారు. వాడికి వచ్చి 100, 200, 300, 100, 200, 300 ఏంది విచ్చపోలు ఇవ్వడం? నాకు అవసరం ఆయన చెప్పేది. నాకు పోనీ పొద్దున పిటి కేసు వేసుకున్నాడు. ఒక 100 రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంతా ఇంతేది మరి. అదే దగ్గర 500 ఉన్నాయంటే నేను ఇప్పుడు షాప్ కాడ పిలిపించి 500 ఇచ్చి పంపించిన. వాడు వచ్చి నా దగ్గర 300 ఉన్నాయంటుండు. అదే 800 ఇస్తాడన్నా. వాడు ఆ మాట అంటలేడు కదా. నువ్వు ఒకటి చెప్తున్నావు, వాడు ఒకటి చెప్తుంది, ఆ రాముడు ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు, ఇది ఒకటి చెప్తుండు. ఏంది ఇది? నాకు ఇది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న కుమార్, ఇప్పటికే స్థలం కబ్జా అయిందని న్యాయం జరుగుతుందని స్టేషన్కి వెళితే అక్కడ వాళ్ళు తిరిగి మళ్ళీ డబ్బులు లంచం తీసుకుంటూ అసలు 300-500 బేరాలు ఆడుతున్నారంటే అసలు ఎలా చూడాలి? ఎవరైనా అధికారులు స్పందించారా? థ్యాంక్ యూ సతీష్. అయితే ఇటు ప్రజలు ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారనే చెప్పచ్చు. ముఖ్యంగా ఇటు కాకీలు ఏదైతే తమ చేతి వాటం చూపిస్తున్నట్లయితే చెప్పచ్చు. అయితే తాజాగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇదే సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లోని ఆ పరిధిలో అంటే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లెనిన్ నగర్లోని ఏదైతే ఒక స్థలం కబ్జాకు గురైంది. అయితే ఆ కబ్జాకు గురైన స్థలం వచ్చేసి తిరుపతి అనే వ్యక్తి సొంతం. అయితే అతను తన స్థలం కబ్జాకు గురైందంటూ కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ సెక్టర్కి సంబంధించిన నాగభూషణ్ అనే ఎస్ఐకి సిఐ ఏదైతే ఆ కేసు అయితే అప్పగించడం జరిగింది. అయితే ఇటు కేసు సాల్వ్ చేయకపోగా ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తిరుపతికే ఫోన్ చేసి తనకు కొన్ని మందు బాటిల్స్ కావాలి, అవి పంపించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతి కూడా తను అందుబాటులో లేనని చెప్పడంతో కూడా తన పిల్లలతో ఉంటే గనక పంపించాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు సామాన్య ప్రజలకు అండగా పోలీసులు అయితే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు పోలీసులు ప్రతి చోట కూడా ఏదైతే తమ చేతికి వాటం చూపిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ మీర్పేట సిఐ శంకర్ నాయక్ ఆధ్వర్యంలోనే పోలీసులందరూ కూడా ఇదే దారిలో ఉన్నారంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే కేసు అంటే తన ల్యాండ్ కబ్జా గురైందని తిరుపతి అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినా సరే అది సాల్వ్ చేయకపోగా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినే ఏదైతే ఇటు మందుబాటులు లేదంటే వస్తువు డబ్బు రూపంలోని ఇలా లంచాలు అడగడం కూడా ప్రస్తుతం బయటపడుతుంది. అయితే మీర్పేట్ పోలీస్ స్టేషన్లోని ఇదే తరహాలోని గతంలో కూడా జరుగుతున్నట్టయితే వాస్తవాలు అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమకు న్యాయం చేయాలంటూ పిఎస్కి వెళ్తే తమనే తిరిగి డబ్బులు అడగడం లేదంటే వస్తువులు అడగడం లాంటివి ఇటు మీర్పేట్ పిఎస్లో తరచూ జరుగుతున్నాయంటూ కూడా ఇటు స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఆ సెక్షన్ అంటే ఎస్హెచ్ఓ అయిన శంకర్ నాయక్ ఆధ్వర్యంలోనే ఇటు ఎస్ఐలు అందరూ కూడా నడుస్తున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలోని ఏదైతే చాలామంది ఇదే తరహాలో ఉన్న వాళ్ళని హైకమాండ్ అంటే ముఖ్యంగా పై ఆఫీసర్లు కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీర్పేట్ పిఎస్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్నత అధికారులు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉందనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.